హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యూరోపియన్ బ్లాగ్స్ ఫర్ ద న్యూ వీడియో. ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి జర్మనీలో మ్యూనిక్లో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్గా బస్ నుండి స్టార్ట్ చేస్తే మనకి బస్సు ఎక్కిన వెంటనే ఇలాంటి ఒక టికెట్ వెండింగ్ మెషిన్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏ టైప్ ఆఫ్ టికెట్ కావాలనేది చూస్ చేసుకోవాలి. అండ్ మనీ మనం కార్డ్ ఆర్ మనీ అయినా పెట్టి పే చేయవచ్చు. ఇక్కడ ఎవరు కూడా మన దగ్గరికి వచ్చి టికెట్ తీసుకోమని అడగటం లాంటివి ఏమి ఉండవు. మనమే ఇండివిజువల్గా వెళ్ళి ఆ వెండింగ్ మిషన్లో టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ బాక్స్లో ఆ రెడ్ కలర్ మార్క్ ఉంది కదా, అందులో ఇన్సర్ట్ చేసి పంచ్ చేసుకోవాలి. మనం ఒకేసారి టికెట్స్ కొనేసుకుని మన దగ్గర ఉంచుకోవచ్చు. లేదు అంటే మనం ఎప్పుడైతే ట్రావెల్ చేస్తామో అదే టైంలో కూడా మనం పర్చేస్ చేసి ఆ వెండింగ్ మిషన్లో పెట్టి పంచ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూస్తున్న ఈ ఖాళీ ప్లేస్ వచ్చేసి బేబీస్ ప్రామ్స్ పెట్టుకోవడం కోసం. అండ్ ఇక్కడ బస్సెస్లో కానీ ట్రైన్స్లో కానీ అండ్ ట్రామ్స్లో కానీ వీల్ చైర్ యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే మ్యాక్సిమం ఇప్పుడు అన్నీ కూడా ఎలక్ట్రిక్ మోడ్లోకి అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. బట్ స్టిల్ ఇంకా డీజిల్తో వెళ్ళే వెహికల్స్ అయితే ఇప్పటికీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్న ఈ లిఫ్ట్ వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్లో ఉన్న మెట్రో స్టేషన్కి, అలాగే ఈ బస్ స్టేషన్కి పక్కనే మనకి ట్రామ్ స్టేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ట్రామ్ వస్తుంది. సేమ్ మనకి ఇండియాలో కూడా కోల్కత్తా లాంటి ప్లేసెస్లో ఇప్పటికీ కొన్ని చోట్ల ట్రామ్స్ అయితే తిరుగుతున్నాయి. బట్ ఇక్కడైతే మాత్రం ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్లో మనం చాలా చోట్ల ఈ ట్రామ్స్ని అయితే ఫ్రీక్వెంట్గా చూస్తాం. అండ్ ఇందాక మనం బస్సులో టికెట్స్ గురించి చూసాం కదా వెండింగ్ మిషన్లో. సో అక్కడ మనం తీసుకున్న టికెట్తో ఇక్కడ ఈ ట్రామ్స్లో కానీ ఈ మెట్రో ట్రైన్స్లో కానీ మనం ట్రావెల్ చేయొచ్చు. అది ఎలా అంటే, మనం ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నామో డెస్టినేషన్కి, ఆ డెస్టినేషన్కి ఒకేసారి టికెట్ తీసుకొని దాన్ని ఒకసారి పంచ్ చేసిన తర్వాత ఆ డెస్టినేషన్ వరకు మనకు అది వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఉన్నది మెట్రో స్టేషన్, యూబాన్ అని చెప్పి పిలుస్తారు. ఇందులో కూడా మనకేంటంటే వీల్ చైర్ యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ స్పెసిఫిక్ లొకేషన్ అనేది అలొకేట్ చేసి ఉంచడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సైకిల్స్ లేదంటే ప్రామ్స్ లేదా వీల్ చైర్ లాంటివి ఇక్కడ పెట్టొచ్చు. అండ్ ఈ లోకల్ మెట్రో స్టేషన్స్ని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అలాగే ఒక్కొక్క స్టేషన్ కూడా ఒక్కొక్క థీమ్తో డిజైన్ చేయబడి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ మిషన్ ఉంది కదా, సేమ్ ఇలాంటిదే మనం బస్సులో చూసాం. సో ఈ వెండింగ్ మిషన్స్ అనేవి మనకి ప్రతి ట్రైన్ స్టేషన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో మనం ఇక్కడ కూడా టికెట్స్ని తీసుకోవచ్చు. లేదంటే మొబైల్లో కూడా మనకి యాప్ ఉంటుంది, యాప్లో మనం టికెట్ తీసుకొని ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఎస్బాన్ ట్రైన్స్ లేదంటే రీజనల్ ట్రైన్స్ అని చెప్పేసి పిలుస్తారు వీటిని. ఇప్పుడు మనకు కనిపిస్తున్న రెడ్ కలర్ ట్రైన్ వచ్చేసి డీబీ ట్రైన్ అంటారు. సో ఇది రీజనల్గా తిరుగుతూ ఉంటుంది విత్ ఇన్ జర్మనీ. అలాగే ఈ డీబీ ట్రైన్ అంటే టచ్ పాయింట్ ట్రైన్స్ కాకుండా మనకి డిఫరెంట్ ట్రైన్స్ అంటే ఇక్కడ ఉంటాయి. లైక్ ఐస్ ట్రైన్స్ అని, యూరో సిటీ ట్రైన్స్ అని, డిఫరెంట్ యూరోప్ కంట్రీస్ని కనెక్ట్ చేస్తూ మనకి చాలా రకాల ట్రైన్స్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి. అండ్ ఇప్పటి వరకు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చూసాం కదా. ఇప్పుడు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ వైపు వస్తే మనకి మెజారిటీ పార్ట్ వచ్చేసి జనాలు ఎక్కువగా కార్స్ వాడతారు అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాడతారు. కార్స్లో కూడా మెజారిటీ పార్ట్ మనకి బిఎంవి, ఆడి, మెర్సిడీస్ బెంజ్ ఇవి ఎక్కువగా ఉంటాయి. అండ్ వీటితో పాటు రిమైనింగ్ అదర్ కంపెనీస్ కూడా లైక్ వోక్స్ వ్యాగన్ అని, పోర్షే, తర్వాత మన మారుతి సుజుకి, ఈ టైప్ ఆఫ్ కార్స్ కూడా ఉంటాయి అదర్ బ్రాండ్స్తో పాటు. మనకి బ్రాండెడ్ కార్స్ తక్కువ రేట్కే వచ్చినా కానీ డ్రైవింగ్ లైసెన్స్కి మాత్రం చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 1.7 to 2.5 lakhs వరకు మనం డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్పెండ్ చేయాలి. అండ్ చూస్తున్నారు కదా, మధ్యలో సైకిల్స్ వెళ్తున్నాయి.
జనరల్గా యూరోప్లో మనకి ఎక్కువగా సైక్లింగ్ అనేది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సైక్లింగ్కి సపరేట్ పాత్ ఒకటి ఉంది. సో మనం ఎక్కడ చూసినా కానీ సైక్లింగ్ చేసే వాళ్ళకి సపరేట్ ఒక పాత్ అనేది ఉంటుంది. అలాగే పెడెస్ట్రియన్స్ అంటే నడకదారిలో వెళ్ళే వాళ్ళకి సపరేట్ పాత్ ఉంటుంది. అలాగే వెహికల్స్ వెళ్ళడానికి సపరేట్ పాత్ ఉంటుంది ఇక్కడ. సో ఎవరు వేలో వాళ్ళు వెళ్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎలక్ట్రిక్ బైక్స్, ఇవి ఏంటంటే మనం సపరేట్గా యాప్లో రెంట్కి తీసుకొని మనం పట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ఈ స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిక్కీలో మనకి హెల్మెట్ అనేది ఉంటుంది, అది తీసుకొని మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లాగే ఈ ఎంఈవి అని చెప్పేసి సైకిల్స్ ఉంటాయి. ఇవి చీపెస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ జర్మనీలో మనకి దొరికే రెంటెడ్ సైకిల్స్లో. ఏంటంటే మనం యాప్లో బుక్ చేసుకొని ఇక్కడ మనం పాస్కోడ్ ఎంటర్ చేసి అది అన్లాక్ చేయొచ్చు బైక్ని. దెన్ మనం అది తీసుకొని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళడానికి ఉంటుందన్నమాట. సో చూశారు కదా, ఇలా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అయితే మ్యూనిక్లో ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ.